విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. 2024 మే నెలలో గ్రహ సంచారం ఇలా ఉంది. రవి మేషంలో సంచారం చేస్తూ మే 14వ తేదీన వృషభంలోకి ప్రవేశిస్తాడు. కుజుడు ఈ మాసం అంతా మీనంలోనే సంచారం చేస్తాడు. బుధుడు మీనంలో సంచారం చేస్తూ మే 10వ తేదీన మేషంలోకి ప్రవేశించి 20 రోజులు అక్కడే సంచారం చేసి మే 30వ తేదీన వృషభంలోకి ప్రవేశిస్తాడు. గత సంవత్సరంగా మేషంలో సంచరిస్తున్న గురువు మే 1వ తారీఖున వృషభంలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు మేషంలో సంచారం చేస్తూ మే 18వ తేదీన వృషభంలోకి ప్రవేశిస్తాడు. శని తన స్వక్షేత్రమైన కుంభంలో సంచారం చేస్తున్నాడు. రాహువు మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని మీనరాశి వారికి మే నెల మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు కలిపి మీనరాశిలో ఉంటాయి. మీనరాశికి అధిపతి గురువు. మీనరాశి వారికి మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గృహంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవడం అవసరం. శత్రువులపై విజయం సాధిస్తారు. చాలా కాలంగా ఉన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. చిన్న చిన్న ప్రతికూలతలు ఉన్నప్పటికీ ఈ మాసాంతంలో ఆనందదాయకంగానే ఉంటుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యలో కొంత అలసత్వం, బద్ధకం ఉంటుంది. విద్య మీద శ్రద్ధ తగ్గుతుంది. అనవసరమైన విషయాలపై ధ్యాస ఉంచుతారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించడం ద్వారా ఈ ఇబ్బందులను తగ్గించుకోవచ్చు. విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాలు మారాలి అంటే ఇది చాలా మంచి సమయంగా చెప్పవచ్చు. ప్రమోషన్స్తో కూడిన ఉద్యోగ బదిలీలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రమోషన్లు రావడం వంటి ఫలితాలు ఉంటాయి. పని ఒత్తిడి తగ్గుతుంది. సహోద్యోగుల మధ్యన మంచి సహకారం ఉంటుంది. ప్రైవేటు ఉద్యోగస్తులకు కూడా గుర్తింపు లభిస్తుంది. అంటే యాజమాన్యం నుంచి మంచి ప్రోత్సాహకాలు, ప్రమోషన్లు వంటి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార రంగాల వారికి వ్యాపార నిమిత్తం అధిక ప్రయాణాలు ఉండే అవకాశం ఉంటుంది. ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ 3వ వారం నుండి వ్యాపారస్తులకు వ్యాపారపరంగా చాలా యోగదాయకంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారికి కుటుంబంలో ఆనందదాయకమైన వాతావరణం ఏర్పడుతుంది. ఎప్పటి నుంచో జీవిత భాగస్వామితో ఎప్పటి నుంచో ఉన్న విభేదాలన్నీ తొలగి ఆనందంగా, ఆహ్లాదంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలు చేస్తారు. సంతానానికి సంబంధించిన విద్యా విషయము లేదా వివాహ విషయంలో శుభవార్తలను వింటారు. శారీరక శ్రమ, మానసిక అలజడి ఎక్కువగా ఉన్నప్పటికీ 3వ వారం నాటికి అన్నీ సర్దుకుంటాయి. విలాసవంతమైన వస్తువుల నిమిత్తం అధికమైన ధన వ్యయం చేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. గృహంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రుల పట్ల కొంచెం శ్రద్ధ వహించడం మంచిది. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ మాసం అంతా అనుకూలంగానే ఉంటుంది. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింద నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. మీనరాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి మంగళవారం రోజున దుర్గాదేవికి కుంకుమార్చన చేయడం ద్వారా అంతా మంచే జరుగుతుంది.